మహాదేవ శ్రీమాత్రే నమః. నేను మీ మురళీధర్ శర్మ. శ్రీ పరాభావ నామ సంవత్సర శుభ ఆశీస్సులతో ఉగాది నూతన సంవత్సరం మీకు ఎన్నో రకాలుగా కూడా నూతనంగా ఎంతో ఆనందాన్ని మీకు తేవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ శ్రీ పరాభావ నామ సంవత్సర శుభ ఆశీస్సులు. మరి ఈ పరాభావ నామ సంవత్సరం ఉగాది షడ్రుచుల సమ్మేళనం, మరి ఉగాది పచ్చడి, దాని తర్వాత అందరూ చేసేది పంచాంగ శ్రవణం. మరి ఈ యొక్క పంచాంగ శ్రవణము అనేటువంటిది ఎందుకు అంటే మనకు జరగబోయే మంచి చెడు విషయాల పట్ల మనకొక తెలియని విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళితే మనకు ఒకంత లాభము అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మరి ఈ సంవత్సరము అందరికీ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను అన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఒక మాట, గ్రహచారము గోచారము అనేటువంటిది ఇవి రెండు కూడా మనకు చేంజెస్ వర్షన్స్. ఎందుకు అంటే గోచారములో మనకు గురువు సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటాడు, 2.5 సంవత్సరాలకు ఒకసారి శనీశ్వరు మారుతూ ఉంటాడు. ఇవి రెండు మెయిన్ గ్రహాలు. ఇక మిగిలినవి 2.5 రోజులకు చంద్రుడు కానివ్వండి, సూర్యుడు మనకు నెలకు ఒకసారి సూర్యుడు కానివ్వండి, ఇవన్నీ మారుతూ ఉన్నప్పటికీ కూడా ఇవి రెండు చాలా పెద్ద గ్రహాలు. అదేవిధంగా రాహువు కేతువు కూడా. మరి అలా ఈ ద్వాదశ రాశులకు సంబంధించి గోచారము గ్రహచారము అంటే మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఇది 100కు 200% కరెక్ట్. అప్పుడు ఆ లగ్నం నుండి మన భావకారకుడు మనకు సంతానమా లేదా వివాహమా లేదా వ్యాపారమా లేదా ఉద్యోగమా, మనకు ఏ గ్రహం యోగిస్తుంది, ఏ గ్రహం యోగించదు, ఇలా అన్ని విషయాలను మనం తెలుసుకునేటువంటి పద్ధతి ఏమిటి అంటే మన జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిది ఆ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, అది మనకు గోచారం, మన గ్రహచారం. మరి గ్రహచారము బెస్టా గోచారం బెస్టా, ఏది ఏమైనప్పటికీ కూడా మరి ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతోంది విషయాలను తెలుసుకుందాం. ధనస్సు రాశి వారు మరి యొక్క 2026 మనకు మార్చి 19వ తారీఖు నుండి శ్రీ పరాభావనామ సంవత్సరం ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మరి ఇకనైనా మనకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు మొదలవుతున్నాయా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో బా, బి, భూ, బే అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారు, ఈ వీరు తప్పకుండా కూడా గత 2025 మార్చి ఏప్రిల్ నుండి వ్యవస్థ బాగా లేదు. వీరికి కొంత ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, మంచి చేయబోతే చెడు ఏర్పడడం కానీ, విపరీతమైనటువంటి నర ఘోష నజర్ అనేటువంటిది ఇట్లా మీ పైన ఉంది, అబ్బో వారికి ఏంది అనేటువంటి విధంగా. సో అదే విధంగా ఎవరైతే ఈ యొక్క ధనస్సు రాశి వారు ఉన్నారో ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, హౌస్ చేంజ్ అవ్వడం కానీ, కనీసం అక్కడిదక్కడే రూమ్ చేంజ్ అవ్వడం కానీ, లేదా మనీ ఫుల్గా స్ట్రక్ అయిపోయి ఉన్న ఇల్లును అమ్మేటువంటి పరిస్థితులు కావచ్చును. ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఉన్నది. సొంత భార్యనో భర్తనో కోల్పోయినటువంటి దాఖలాలు కావచ్చును. అదేవిధంగా కొంత గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు కావచ్చును. ఇంట బయట చికాకుగా అనిపించడం కానీ, ఎవరో ఏదో చేశారు అనేటువంటి పరిస్థితిగా ఉండడం కానీ, ఇంట్లో అస్సలు మనకు ఇంటికి వెళ్ళగానే ఏదో ఒక గొడవ కానీ, ఇంట్లోకి వెళ్ళగానే ఏదో చిరాకు సంబంధించినటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా ఏదైనా ఇంట్లో ఉండేటువంటి తల్లితో గొడవ కావచ్చును, ఇంట్లో ఉండేటువంటి భార్యతో గొడవ కావచ్చును. ఇంటికి వెళ్ళగానే మనకు ఏదో ఒక దుష్టశక్తి, బయట అంతా బాగానే ఉంటుంది, హ్యాపీగా తిరుగుతాం, హ్యాపీగా ఉంటాం, చెప్పులు విప్పి విడిచేసి ఇంట్లోకి ఎంటర్ కాగానే ఏదో తెలియని ఈగో ఫీలింగ్ కానీ, తెలియని నెగిటివిటీ కానీ, అసలు మనకు తెలియకుండానే ఏదో ఒక దుష్టశక్తితో మనం పోరాడినటువంటి విధంగా ఉండడము, ఇంట్లో నిద్ర పట్టకపోవడం కానివ్వండి, భూమికి సంబంధించినటువంటి ఇబ్బందులు, భూమి కొనుగోలు కానీ, భూమి అమ్మడం కావచ్చును, భూ సంబంధిత క్రయ విక్రయాలలో
మీకేమైనా మోసం జరగడం కావచ్చును. లేదా ఇక 1, 2 అని కాదు ఇలాంటి విషయాలు దగ్గర దాకా వచ్చి వివాహానికి సంబంధించినవి జరగకుండా ముందుకు వెళ్ళడం గానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి వారే ధనుస్సు రాశి వారు. చెస్ట్ రిలేటెడ్ నంజు ఫార్మ్ అవ్వడం గానీ ఛాతీలో. హ్మ్. అదే విధంగా స్టమక్ రిలేటెడ్ కావచ్చును. కొంతమేర నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును. హ్మ్. మాట అనేటువంటిది పదిలంగా ఉంచుకోండి. కొంత ఓపికగా ఉండండి. ప్రశాంతంగా ఉండండి ధనస్సు రాశి వారు. ఎప్పుడైతే ఈ యొక్క మనకు శ్రీ పరాభావనామ సంవత్సరము మరి ఆగస్టు దాటుతుందో కొంత మీకు గురువు ఉదయించేటువంటి పరిస్థితి ఉంది. గురువు మీకు అస్తమించే ఉన్నాడు. మరి ఉదయించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్ దాటిన తర్వాత మరి అప్పటి నుండి వివాహ ప్రయత్నాలు కావచ్చును, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చును, అదేవిధంగా సొంత ఇంటి కల కావచ్చును. గత సంవత్సరంలో మొదలుపెట్టాం ఇంటి పని, అరే అసలు ముందుకు వెళ్ళడం లేదు అని అనుకునేటువంటి వారికి కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కావచ్చును. ఆర్థికంగా అద్భుతమైనటువంటి పురోగతి ఏర్పడేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కొంత శనైశ్వరుడు కూడా మీకు 4వ భావంలో నుండి 5వ భావంలోకి 4వ భావంలో అస్తమించి 5వ భావంలో ఉదయించేటువంటి పరిస్థితులలో ఇక్కడ ఇంకా విపరీతమైనటువంటి నరఘోష, నర సంబంధిత ఇబ్బందులు మరొకటి మనకు జరిగే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ తరుణంలో శనైశ్వరునికి తప్పకుండా ప్రతిరోజు కూడా సాయంకాలం దీపారాధన చేసుకోండి. శనైశ్వరుని యొక్క గ్రహం వద్ద రావి చెట్టు కింద ప్రతిరోజు దీపారాధన మీకు ఎంతో మేలును చేసి పెట్టే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ధనస్సు రాశి వారు ఉన్నారో వివాహ ప్రయత్నాలు చేయాలి అనుకుంటే మీ వ్యక్తిగత జాతకాలను చెక్ చేసుకోండి. గోచార రీత్యా మాత్రం బలం అసలే లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోగలరు. మరలా చెప్తున్నాను. ఈ సమయంలో పెట్టుబడులు కావచ్చును, ఈ సమయంలో మనము చేసేటువంటి తొందరపాటు నిర్ణయాలు మన జీవితాలనే చిన్నాభిన్నం చేసే పరిస్థితి ఉంటుంది. కనుక బాగా అంటే బాగా అర్థం చేసుకోండి, అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఈ యొక్క ధనస్సు రాశివారు 2026 మీకు ఆగస్టు దాటితే గురువు యొక్క బలం రాబోతుంది. మరి విదేశీ ప్రయాణాలు కానివ్వండి, దూరాంతర ప్రయాణాలు కానివ్వండి, ఇంట్లో కొడుకుకో కూతురుకో వివాహాలు జరిపించేటువంటి యోగం కానివ్వండి, ఇలా అన్నీ మీకు శుభాలుగా పలకబోతున్నవి ఆఫ్టర్ ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత నుండి. కనుక ధనస్సు రాశివారు ఎట్టి కోశాన కూడా తొందరపడొద్దు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొంతమేర గొడవలు కానీ, అప్పులు కానీ, ఇక్కడ ఆరోగ్య సమస్యలు కానీ కొంత మనకు అతలాకుతలం చేసే పరిస్థితి ఉంటుంది. కనుక పరాభావనామ సంవత్సరము అనేటువంటిది మీకు మొదటి 6 నెలలు బాగుండదు, రెండవ 6 నెలలు బాగుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. మరి ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఆదాయం 14 ఉన్నది, వ్యయం 11 ఉన్నది, రాజపూజ్యం 5 ఉన్నది, అవమానం 6 ఉన్నది. ఇవన్నీ కూడా మనకు గోచార ఫలితాలు. మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను మనం ఎట్టి కోశాన కూడా దాన్నే మనం లెక్కలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలి. మన జాతకం లేదు అని అనుకునేటువంటి వారు కూడా మీ ఇంట్లో జస్ట్ ఒక 1 అవర్ అయింది పాప పుట్టింది అన్నా కూడా వారి జాతకం నుండి మీ జీవిత జాతకం మొత్తం నేను రాసి మీకు ఇస్తాను. అది బాగా గమనించుకోండి. మీ జాతకం లేకున్నప్పటికీ కూడా మీ పిల్లలది కానీ మీ ఇంట్లో ఎవరిది ఉన్నా కూడా 100% దాని నుండి అయినా నేను మీది మనము దొరకబట్టే ప్రయత్నం చేసి తప్పకుండా మీకు ఒక మంచి రెమెడీ కానీ రేపటి కాలంలో ఏమిటి అనేటువంటిది కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో తప్పకుండా మీకోసం కొంత సమయాన్ని కేటాయించడం జరుగుతున్నది. కనుక ఎవరైనా మీ వ్యక్తిగతంగా మీకు ఉండేటువంటి డౌట్స్ కావచ్చును, లేదా మీ వ్యక్తిగతంగా మీకు ఉండేటువంటి ఏదైనా ఇబ్బంది కలిగించే సందర్భాలకై తప్పకుండా వన్స్ కాల్ మీ. నన్ను కలిసిన తర్వాత మీ జీవితంలో వితిన్ 41 to 3 months మార్పు అనేటువంటిది సత్యం అనేటువంటిది గమనించుకోండి. ఆల్ ద బెస్ట్.